వయస్సు దాటుతున్న వేళ సంతోషానికి కొన్ని సలహాలు. టిప్స్ ఫర్ హ్యాపీనెస్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఈ సమయం ఇన్నాళ్ళు సంపాదించినది, దాచుకున్నది తీసి ఖర్చు పెట్టే వయసు. తీసి ఖర్చు పెట్టి జీవితాన్ని ఎంజాయ్ చేయండి. దాన్ని ఇంకా దాచి, అలా దాచడానికి మీరు పడిన కష్టాన్ని, కోల్పోయిన ఆనందాలను మెచ్చుకునేవారు ఎవరూ ఉండరు అనేది గుర్తుపెట్టుకోండి. మీ కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు మీరు దాచిన సొమ్ము కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో ఈ వయసులో ఇంకా సంపాదించి సమస్యలను, ఆందోళనలను ఆహ్వానించడం అవసరమా? ప్రశాంతంగా ఉన్నది అనుభవిస్తూ జీవితం గడిపితే చాలదా? మీ పిల్లల సంపాదనలు, వాళ్ళ పిల్లల సంపాదనల గురించిన చింత మీకు ఎలా? వాళ్ళ గురించి మీరు ఎంతవరకు చెయ్యాలో అంతా చేశారుగా. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డారు. ఇంకా వాళ్ళ కోసం మీ ఆలోచనలు మానుకోండి. వాళ్ళ గొడవలు వాళ్ళు పడనివ్వండి. ఆరోగ్యవంతమైన జీవితం గడపండి. అందుకోసం అధిక శ్రమ పడకండి. తగిన మోతాదులో వ్యాయామం చేయండి. అంటే నడక, యోగా వంటివి ఎంచుకోండి. తృప్తిగా తినండి. హాయిగా నిద్రపోండి. అనారోగ్య పాలు కావడం ఈ వయసులో చాలా సులభం. ఆరోగ్యం నిలబెట్టుకోవడం కష్టం. అందుకే మీ ఆరోగ్య పరిస్థితిని గమనించుకుంటూ ఉండండి. మీ వైద్య అవసరాలు, ఆరోగ్య అవసరాలు చూసుకుంటూ ఉండండి. మీ డాక్టర్తో టచ్లో ఉండండి. అవసరం అయిన పరీక్షలు చేయించుకుంటూ ఉండండి. ఆరోగ్యం బాగుంది అని టెస్టులు మానేయకండి. మీ భాగస్వామి కోరిన, కొనగలిగిన వస్తువులు కొంటూ ఉండండి. మీ సొమ్ము మీ భాగస్వామితో కాక ఇంకెవరితో అనుభవిస్తారు? గుర్తుంచుకోండి, ఒకరోజు మీలో ఎవరో ఒకరు రెండో వారిని వదిలిపెట్టవలసి వస్తుంది. అప్పుడు మీ డబ్బు మీకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు. ఇద్దరూ కలిసి అనుభవించండి. చిన్న చిన్న విషయాలకు ఆందోళన పడకండి. ఇప్పటి వరకు జీవితంలో ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొన్నారు. ఎన్నో ఆనందాలు, ఎన్నో విషాదాలు చవిచూశారు. అవి అన్నీ గతం. మీ గత అనుభవాలు మిమ్మల్ని వెనక్కు లాగేలా తలుచుకుంటూ ఉండకండి. మీ భవిష్యత్తును భయంకరంగా ఊహించుకోకండి. ఆ రెండింటి వలన మీ ప్రస్తుత స్థితిని నరకప్రాయం చేసుకోకండి. ఈరోజు నేను ఆనందంగా ఉంటాను అనే అభిప్రాయంతో గడపండి. చిన్న చిన్న సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి. మీ వయసు అయిపోయిందనుకోకండి. మీ జీవిత భాగస్వామిని ప్రేమిస్తూనే ఉండండి. జీవితాన్ని ప్రేమిస్తూనే ఉండండి. కుటుంబాన్ని ప్రేమిస్తూనే ఉండండి. మీ పొరుగువారిని ప్రేమిస్తూ ఉండండి. జీవితంలో ప్రేమ, అభిమానం, తెలివితేటలు ఉన్నన్ని నాళ్ళు మీరు ముసలివారు అనుకోకండి. నేను ఏమి చెయ్యగలను అని ఆలోచించండి. నేను ఏమి చెయ్యలేను అని అనుకోకండి. ఆత్మాభిమానంతో ఉండండి. మనసులోనూ బయట కూడా. హెయిర్ కట్టింగ్ ఎందుకులే అనుకోకండి. గోళ్ళు పెరగనీయవలే అనుకోకండి. చర్మ సౌందర్యం మీద శ్రద్ధ పెట్టండి. పళ్ళు కట్టించుకోండి. బాహ్య సౌందర్యం మీలో అంత సౌందర్యం పెంచుతుందనే విషయం మరవకండి. మీరు శక్తివంతులే. మీకు మాత్రమే ప్రత్యేకమైన ఒక స్టైల్స్ ఏర్పరచుకోండి. వయసుకు తగ్గ దుస్తులు చక్కటివి ఎంచుకోండి. మీకు మాత్రమే ప్రత్యేకం అయినట్టుగా మీ అలంకరణ ఉండాలి. మీరు ప్రత్యేకంగా, హుందాగా ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండండి. న్యూస్ పేపర్లు చదవండి.
న్యూస్ చూడండి, ఫేస్బుక్, వాట్సాప్లలో ఉండండి. మీ పాత స్నేహాలు మీకు దొరకవచ్చు. యువతరం ఆలోచనలను గౌరవించండి. మీ ఆదర్శాలు వారి ఆదర్శాలు వేరువేరు కావచ్చు. అంత మాత్రాన వారిని విమర్శించకండి, సలహాలు ఇవ్వండి, అడ్డుకోకండి. మీ అనుభవాలు వారికి ఉపయోగించేలా మీ సూచనలు ఇస్తే చాలు. వారికి నచ్చితే తీసుకుంటారు. మా రోజుల్లో అంటూ అనకండి. మీ రోజులు ఇవే. మీరు బ్రతికి ఉన్నన్ని రోజులు ఈ రోజు నాదే అనుకోండి. అప్పటి కాలం స్వర్ణమయం అంటూ ఆ రోజుల్లో బ్రతకండి. తోటివారితో కఠినంగా ఉండకండి. జీవితకాలం చాలా తక్కువ. పక్కవారితో కఠినంగా ఉండి మీరు సాధించేది ఏమిటి? పాజిటివ్ దృక్పథం, సంతోషాన్ని పంచే స్నేహితులతో ఉండండి. దానివల్ల మీ జీవితం సంతోషదాయకం అవుతుంది. కఠిన మనస్కులతో ఉంటే మీరు కఠినాత్ములుగా మారిపోతారు. అది మీకు ఆనందాన్ని ఇవ్వదు. మీరు త్వరగా ముసలివారు అవుతారు. మీ హాబీలను వదులుకోకండి. ఉద్యోగ జీవితంలో అంత ఖాళీ లేదు అనుకుంటే ఇప్పుడు చేసుకోండి. తీర్థయాత్రలు చేయడం, పుస్తక పఠనం, డ్యాన్స్, పిల్లినో కుక్కనో పెంచడం, తోట పెంపకం, పెయింటింగ్, రచనా వ్యాసంగం ఏదో ఒకటి ఎంచుకోండి. ఇంటి బయటకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. కొత్త పరిచయాలు పెంచుకోండి. పార్కుకి వెళ్ళండి, గుడికి వెళ్ళండి, ఏదైనా సభలకు వెళ్ళండి. ఇంటి బయట గడపడం కూడా మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మర్యాదగా మాట్లాడడం అలవాటు చేసుకోండి. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. ఫిర్యాదులు చేయకండి. లోపాలను ఎత్తి చూపడం అలవాటు చేసుకోకండి. విమర్శించకండి. పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తించండి. సున్నితంగా సమస్యలను చెప్పడం అలవాటు చేసుకోండి. వృద్ధాప్యంలో బాధలు, సంతోషాలు కలిసిమెలిసి ఉంటాయి. బాధలను అన్నీ జీవితంలో భాగాలే. మిమ్మల్ని బాధపెట్టిన వారిని క్షమించండి. మీరు బాధపెట్టిన వారిని క్షమాపణ కోరండి. మీతో పాటు అసంతృప్తిని వెంటబెట్టుకోకండి. అది మిమ్మల్ని విచారకరంగాను కఠినంగాను మారుస్తుంది. ఎవరు రైట్ అన్నది ఆలోచించకండి. ఒకరిపై పగ పెట్టుకోవద్దు. క్షమించు, మర్చిపో, జీవితం సాగించు. నవ్వండి, నవ్వించండి. బాధలపై నవ్వండి. ఎందరికన్నానో మీరు అదృష్టవంతులు. దీర్ఘకాలం హాయిగా జీవించండి. ఈ వయసు వరకు కొందరు రాలేరు అని గుర్తించండి. మీరు పూర్ణ ఆయుర్దాయం పొందినందుకు ఆనందించండి.